హాయ్ ఫ్రెండ్స్, హ్యాండ్ బ్యాగ్ అయితే ఇది ఇలా స్టిచ్చింగ్ చేశానండి. నేనే ఇప్పుడే కంప్లీట్ అయింది. జిప్ పెట్టలేదు, ఇలా ఓపెన్కి ఇది ఇలా పెట్టానన్నమాట. లోపల అనేది లైనింగ్ క్లాత్ అండి, బొందులు ఇవి. ఇటు సైడ్ డిజైన్ ఉంది, డిజైన్ వైపు ఏమో మామూలుగా పెట్టేశాను. ఇటు ప్లెయిన్ ఉంది కాబట్టి ఆ ప్లెయిన్ అనేది మనకి అర్థం కాకుండా ఉండటం కోసం ఇది ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇదిగో ఇలా డిజైన్ వచ్చింది. దీనికి ఒక చిన్నది ఫ్లవర్ పెట్టాను అనమాట. చూసారా, ఫస్ట్ టైం అండి హ్యాండ్ బ్యాగ్ నేను స్టిచ్చింగ్ చేయటం. చాలా అంటే చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత చక్కగా ఉందో. దీంట్లో ఎక్కడికైనా నీట్ చిన్న బ్యాగ్ కుట్టానండి నేను ఫస్ట్ టైము. చూసారా, ఇక్కడ డిజైన్ కోసం నేను ఇలా క్రాస్గా స్టడీగా అనేది స్టిచ్చింగ్ చేశాను డిజైన్ లాగా. వైట్ మీద ఏదైనా స్టోన్స్ కానీ ఏదైనా పెయింట్ కానీ వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏదైనా వర్క్ చేస్తాను, లేకపోతే ఇంకా టైం కుదిరితే ఇక్కడ వర్క్ చేసి చూపిస్తాను, లేకపోతే ఇలా అయినా బాగుండిద్ది అనమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. ఇది వచ్చేసి మా పాప వాళ్ళ మేడంకి అని స్టిచ్చింగ్ చేశాను. రేపు న్యూ ఇయర్కి గిఫ్ట్ కింద ఈ హ్యాండ్ బ్యాగ్ నా చేతితో స్టిచ్చింగ్ చేసింది ఇద్దామని చెప్పి నేను స్టిచ్చింగ్ చేశాను. మా పాప మేడంకి స్పెషల్ గిఫ్ట్ మమ్మీ న్యూ ఇయర్కి అని చెప్పింది. ఆల్రెడీ క్రిస్మస్ గిఫ్ట్ అనేది మీకు షేర్ చేశాను. ఇది వచ్చేసి రేపు న్యూ ఇయర్కి గిఫ్ట్ అండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు చేత అయినంతలో ఇంట్లో ఉన్న వాటితో ఇది ఇలా స్టిచ్చింగ్ చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. చూడటానికి కూడా చాలా బాగుంది. ఇది ఏదన్నా లంచ్ కానీ లేకపోతే కూరగాయలు కానీ సరుకులు కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇది కట్ అయ్యేది కాదు, తెగిపోయే కాయ బొందులు. మనం క్లాత్తో స్టిచ్చింగ్ చేసాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.